ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉంగరాన్ని చూడండి, ఎంత బాగుందో కదా. ఇదేదో రాజుల కాలం నాటితో లేక జమీందారుల కాలం నాటితో అనుకుంటే పొరపాటే. ఇది ఓ మామూలు స్వర్ణకారుడు తయారు చేసిన ఉంగరం. చూడ్డానికి ఉంగరం రూపంలో ఉన్న దీనిలో ఓ ప్రత్యేకత ఉంది. విడిభాగాలుగా చేసి వయసుకు తగ్గట్టుగా మలుచుకునే వింత ఉంగరం ఇది. ఈయన పేరు అద్దంకి రామారావు. ఊరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. బంగారు ఆభరణాలు తయారు చేయడం ఈయన వృత్తి. మామూలుగానే బంగారు ఆభరణాలంటే ఇష్టపడే ఈయనకు వెరైటీ రింగ్స్ అంటే మహా ఇష్టం. ఆరు దశాబ్దాలుగా రామారావు బంగారు ఆభరణాలను తయారు చేయడంలో దిట్ట. అయినా తనకంటూ ఏదో ఓ ప్రత్యేకత ఉండాలని తపన పడ్డాడు. 90 ఏళ్ల వయసులో 6 నెలలు కష్టించి ఓ ఉంగరాన్ని తయారు చేశాడు. ఈ ఉంగరాన్ని విడిభాగాలుగా చేయడంతో పాటు రాళ్లను మార్చుకోవచ్చు, ఆకారాన్ని వయసుకు తగ్గట్టుగా మలుచుకోవచ్చు అంటున్నాడు రామారావు. పనివాడితనం చూపించవలసిందనేసి చేశాను. ఎన్నో రకాల పనులు చేశాను. అడ్జస్ట్మెంట్ చేస్తే అందరి కొలకి సరిపోద్ది. 2 మాసాలు పట్టింది. బంగారం తులంపావు ఆలోచన మీద చేశాను. రాళ్ళు మార్చుకోవచ్చు. 90 ఏళ్ల వయసులో భావితరాలకు ఏదో అందించాలనే తపనతో రామారావు 6 నెలలు కష్టపడి ఉంగరాన్ని తయారు చేయడం ఎంతో సంతోషం కలిగించిందంటున్నారు కుటుంబ సభ్యులు. రామారావు కుటుంబ సభ్యులం కావడం ఎంతో గర్వంగా ఉందంటున్నారు. ఈ యొక్క 91 సంవత్సరంలోన ఇంత కష్టపడి ఈ రోజుకి 3 మాసాలు పెట్టి దాన్ని ఎంత కృషి మీద తయారు చేశారో కానీ అది అతనికి భగవంతుడికి తెలుసు. అది తయారు చేయాలంటే మన అవసరం కూడా కాదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా అది చేయాలంటే కొద్దిగా కష్టం. దాని గురించి ఎంతో ఆలోచన చేయాలా. సాధించాలని తపన ఉంటే వయసుతో పని లేదని నిరూపించిన రామారావుని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.